హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ నేవీ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింప్లిఫికేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. పార్ట్ 1 వీడియోలో మనం సింప్లిఫికేషన్ సంబంధించి ఇంట్రడక్షన్, దానితో పాటుగా ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది పార్ట్ 1 వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. దానికి రిలేటెడ్గా ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది టైప్ 1 సంబంధించి మనం అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మనం ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి. దాని తర్వాత కాన్సెప్ట్లో నుంచి వచ్చినటువంటి షార్ట్ కట్ అనేది మనం చేయాలి. ఓకే అండి, కాన్సెప్టు దాని తర్వాత షార్ట్ కట్ అనేది మనం అయితే నేర్చుకోవాలండి. ఓకే అండి, ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం చూద్దాం. కాన్సెప్ట్లో నుంచి షార్ట్ కట్ అనేది ఏ విధంగా చేయాలనేది మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ కూడా మనమైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ద వాల్యూ ఆఫ్ 80.6 డివైడెడ్ బై 4030. 80.6 డివైడెడ్ బై 4030. 80.6 డివైడెడ్ బై 0.6 డివైడెడ్ బై 4030 అండి. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉండడం జరిగింది. ఈ డెసిమల్ పాయింట్కి సంబంధించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా రిమూవ్ చేయాలి. మనకి రిమూవ్ చేసినట్లయితే క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే అండి, అయితే ఈ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసినట్లయితే కింద ఒక 0 పెట్టుకుంటేనే డెసిమల్ పాయింట్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే అండి, 806 డివైడెడ్ బై 40300. ఓకే అండి, ఈ డెసిమల్ పాయింట్కి సంబంధించి మనం కింద ఒక 0 పెట్టుకోవడం వల్ల డెసిమల్ పాయింట్ అనేది రిమూవ్ చేసాం. ఓకే అండి, అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే ఇప్పుడు 806ని 40,300తో క్యాన్సిల్ చేయగలమండి? క్యాన్సిల్ చేయలేము కదా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 జీరోస్ని ఒకసారి పక్కన పెట్టినట్లయితే ఈ 403తో 806ని ఏమైనా క్యాన్సిల్ చేయగలమండి? ఖచ్చితంగా క్యాన్సిల్ చేయగలమండి. ఓకే అండి, 403ని 403 1 జా 403 2 జా. ఓకే అండి, 1 జా 2 జా. అయితే మనకి ఎంత వచ్చింది? 2/100 అనేది రావడం జరిగింది. 100 పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే 2/100ని మనం ఏమైనా భాగించగలమండి? భాగించలేము. కాబట్టి కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్లో మనకి ఏమొస్తుందండి? 2 స్థానాల తర్వాత డెసిమల్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. 100ని 2తో భాగించగలమండి? భాగించలేము. కాబట్టి పాయింట్ పెట్టుకొని ఒక 0 పెట్టుకుంటే 20 అనేది వచ్చింది. అయితే 20ని ఇప్పుడు 100తో భాగించగలమండి? భాగించలేము. కాబట్టి పాయింట్ పక్కన ఒక 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే 200 అనేది వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు 200ని 100తో భాగిస్తే ఎంత వస్తుందండి? 100 ఇళ్ళ 200. ఓకే అండి, 0.2 అనేది మనకి 0.02 అనేది రావడం జరిగింది. ఓకే అండి, 0.02 అనేది రావడం జరిగింది. మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది మనం పాయింట్ టు పాయింట్ అనేది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుందండి. మ్యాథ్స్ వాళ్ళు చూడగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేస్తారండి ఆన్సర్. ఓకే అండి, 2/100 అంటే ఏముందండి? 0.02 అని తక్కువని చెప్పేస్తారండి. అలాగే 1/100 ఉంది. దీన్ని ఏ విధంగా చేయొచ్చండి? కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత మనకి పాయింట్ వస్తుందండి. అంటే 10 పాయింట్. ఓకే అండి, 10 పాయింట్ అంటే 2 స్థానాల తర్వాత 1 2 స్థానాల తర్వాత చొక్క పెట్టుకుంటే డెసిమల్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ 3/100. ఓకే అండి, కింద 2 జీరోస్ ఉన్నాయి, పైన మనకి ఏమొస్తుంది? 0.03 అనేది మనకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 19 × 19 = 361.
వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 190 ఇంటూ 0.0019. ఓకే అండి, ఈ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే 19 ఇంటూ 19 ఎంత అండి 361, అంటే 19 స్క్వేర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ 19 ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ 19 కనబడుతుంది, అంటే మనకి స్క్వేర్ 19 స్క్వేర్ అంతా 361. ఓకే అండి, 19 స్క్వేర్ అంతా 361. స్క్వేర్స్కి సంబంధించి చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందుకే మన స్క్వేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 190 ఇంటూ 0.0019, 0.0019. ఒకసారి చూడండి ఇక్కడ 19 ఇంటూ 190 ఇంటూ 0.0019. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఇంటూ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఇంటూ ఇవ్వడం జరిగింది. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, మనకి ఆల్రెడీ 19 ఇంటూ 19 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 19 ఉంది, ఇక్కడ కూడా 19 ఉంది. ఓకే అండి, అయితే మనకి ఇక్కడ డెసిమల్లో ఇవ్వడం అయితే జరిగింది, మనకి ఇక్కడ డెసిమల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఒక బై పెట్టుకున్నట్లయితే, ఓకే అండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనకి 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కింద 4 జీరోస్ అని పెట్టుకుందాం. ఓకే అండి, ఓకే అండి, ఇక్కడ ఏమవుతుంది, పాయింట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఓకే అండి, పాయింట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు చూడండి, 190 ఇంటూ 19 డివైడెడ్ బై 4 zeros. ఒకటి పక్కన 4 సున్నాలు వేసుకోవడం జరిగిందండి, ఎందుకంటే 4 స్థానాల తర్వాత 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉండడం జరిగింది కాబట్టి మనం పాయింట్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే, పాయింట్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, కిందన డినామినేటర్లో జీరోస్ పెట్టుకుంటే పాయింట్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే అండి, ఒకసారి చూసినట్లయితే జీరోకి క్యాన్సిల్. ఓకే అండి, జీరోకి క్యాన్సిల్. 19 ఇంటూ 19 ఎంత అండి, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు, 19 ఇంటూ 19 ఎంత 361 డివైడెడ్ బై 1000. ఓకే అండి, ఇక్కడ జీరో క్యాన్సిల్ అయింది, ఇక్కడ జీరో క్యాన్సిల్ అయింది, 3 సున్నాలు అనేది ఉండడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయొచ్చు, కింద 3 సున్నాలు ఉండడం వల్ల పైన ఏమవుతుందండి, 3 స్థానాల తర్వాత మనకి డెసిమల్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఎలాగా 361 3 స్థానాల తర్వాత 1 2 3 స్థానాల తర్వాత పాయింట్ అనేది ఏమైంది పెట్టుకోవడం జరిగింది డెసిమల్ పాయింట్, అంటే 0.361 అనేది మనకి రావడం జరిగింది. ఓకే అండి, 1000తో 361 గుణిస్తే మనకి డెసిమల్ పాయింట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే అండి, మనకి ఇదే విధంగా దీన్ని భావించినట్లయితే మనకి ఆన్సర్ అనేది 0.361 అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, 0.361 ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై 5 ఇంటూ 0.5 ఇంటూ 0.05 ఇంటూ 0.005 ఇంటూ 500. ఓకే అండి, ఈ విధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఫస్ట్ మనం కాన్సెప్ట్ అనేది చూద్దామండి. కాన్సెప్ట్ చూసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి ట్రిక్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి, మన కాన్సెప్ట్ చెప్పుకుందాం. 5 ఇంటూ మనం ఇక్కడ పాయింట్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలంటే ఏం చేయాలండి, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద ఒక జీరో పెట్టుకోవాలి. ఓకే అండి, ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద ఒక జీరో పెట్టుకోవాలి. 5 ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 పక్కన ఒక జీరో పెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ ఇంటూ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5/100. ఓకే అండి, నెక్స్ట్ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5/3 సున్నాలు.
ఓకే అండి 5/3 సున్నాలు అనేది వేసుకోవడం జరిగింది ఒకటి పక్కన. ఓకే అండి ఇంటూ 500. ఓకే అండి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఓకే అండి ఇక్కడ ఒక 2 zeros ఇక్కడ ఒక 2 zeros క్యాన్సిల్. ఓకే అండి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసినట్లయితే 5 into 5 into 5 into 5 into 5 డివైడెడ్ బై ఓకే అండి 5 into 5 into 5 into 5 into 5 డివైడెడ్ బై ఎన్ని 5 వచ్చేయండి 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే అండి పైన ఉన్నటువంటి వాటిని న్యూమరేటర్ వేసుకోవడం జరిగింది. కింద ఉన్నటువంటి వాటిని ఏ విధంగా వేసుకోవచ్చు 1 2 3 4. ఓకే అండి ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4. ఓకే అండి ఒకటి పక్కన 4 సున్నాలు వేసుకుంటే ఎందుకంటే 1 1 1 ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ కింద వేసుకోవచ్చు. ఓకే అండి సింపుల్గా ఇప్పుడు చేసినట్లయితే చూడండి ఒకసారి ఇదంతా గుణిస్తే మనకి ఏమొస్తుందండి కొంత వాల్యూ అనేది వస్తుంది కదా. ఓకే అండి అది ఏ వాల్యూ అంటే 3125 అనేది వస్తుందండి బై 10,000. ఓకే అండి ఈ మొత్తం గుణించినట్లయితే 3125 అనేది వస్తుంది. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ 3125 అనేది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మనకైతే కన్ఫర్మ్గా క్లూ అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే అండి ఇక్కడ ఉన్నటువంటి 5 గుణిస్తే మనకి 3125 వస్తుంది. కింద మనకి 4 సున్నాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి డెసిమల్లో వస్తుందా అంటే ఏమండి డెసిమల్లో వస్తుందా అండి చూడండి ఒకసారి. ఖచ్చితంగా మనకి 4 సున్నాలు ఉన్నాయి. పైన 3125 అనేది ఉండడం జరిగింది. అయితే మనకి 4 స్థానాల తర్వాత పాయింట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే 4 స్థానాల తర్వాత కింద 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన 4 స్థానాల తర్వాత పాయింట్ అనేది రావడం జరుగుతుంది 0.3125. ఓకే అండి కింద 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన 4 స్థానాల తర్వాత పాయింట్ అనేది వస్తుంది. ఎలాగా 1 2 3 4. ఓకే అండి 1 2 3 4 4 స్థానాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి దీన్ని భాగిస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ మన ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని ఒకసారి గుణించినట్లయితే మనకి ఇదే వాల్యూ వస్తుందండి. 4 ఆప్షన్స్కి చూడండి 3125 3125 3125 3125 ఇవ్వడం జరిగింది. మనకి డెసిమల్లో అయితే వస్తుంది కదా. అది ఏ విధంగా అంటే 4 zeros ఉన్నాయి. 4 zeros 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. ఓకే అండి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే అండి సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు షార్ట్కట్లో ఏ విధంగా చేయొచ్చండి సింపుల్గా చూడగానే షార్ట్కట్లో ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇక్కడ 500 ఉంది. ఇక్కడ పాయింట్స్లో ఇవ్వడానికి జరిగింది. ఓకే అండి ఇక్కడ ఒక 2 zeros ఇక్కడ 2 స్థానాల తర్వాత ఉన్నటువంటి పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే అండి 2 zeros 2 స్థానాల తర్వాత ఉన్నటువంటి పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక 0కి పాయింట్కి పోతుందండి. 0కి పాయింట్కి పోతుంది. అయితే ఇంకేం మిగిలింది 5 మిగిలింది. ఓకే అండి ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. ఓకే అండి అయితే ఇప్పుడు ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది. ఓకే అండి ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది. అంటే మనకి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. ఓకే అండి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే 4 స్థానాల తర్వాత పాయింట్ ఎక్కడ ఉందో ఒకసారి చూస్తే ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఓకే అండి ఈ విధంగా సింపుల్గా షార్ట్కట్ వేలు అయితే మనైతే చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకే ఏముంది ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఈ 2 zeros ఇక్కడ 2 స్థానాల తర్వాత ఉన్నటువంటి పాయింట్కి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7 into 0.7 into 0.07 into 0.007 into 70. ఓకే అండి, ప్రీవియస్గా చేసినటువంటి క్వశ్చన్ కూడా సేమ్ ఇలాంటిదేనండి. ఓకే అండి, అయితే ఒకసారి క్వశ్చన్గా చదివిన తర్వాత ఆప్షన్స్ని గమనించినట్లయితే 16,807, 16,807, 16,807 అనేది 4 ఆప్షన్స్లో కూడా కామన్గా ఉందండి. అంటే ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని 7 7 7 7 7 అనేది గుణించినట్లయితే మనకి 16,807 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ హింట్ అనేది ఇవ్వడం జరిగింది సింపుల్గా. ఓకే అండి, అయితే 16,807 అనేది కామన్గా ఇచ్చాడు కాబట్టి అయితే మనకి ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే డెసిమల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డెసిమల్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం అనేది సింపుల్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అండి, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 0.7 అనేది ఉంది. మనమైతే షార్ట్ కట్ అనేది డైరెక్ట్గా చేస్తామండి. ఏ విధంగా అంటే ఇక్కడ 0.7 అంటే ఒక జీరోకి ఒక పాయింట్కి క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఒక జీరోకి ఒక పాయింట్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ కూడా 7 ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏమున్నాయి, ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఓకే అండి, అయితే మనకి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ రావాలి, 1 2 3 4 5. ఓకే అండి, మనకి ఆప్షన్స్లో 5 స్థానాల తర్వాత పాయింట్ ఉంటే అదే మన ఆన్సర్ అండి. ఓకే, ఎక్కడ ఉంది 1 2 3 4 5. ఓకే అండి, ఆప్షన్ డిలో ఉండడం అయితే జరిగింది. అయితే ఏ విధంగా చెప్పాము అంటే ఇక్కడ పాయింట్స్ని ఏ విధంగా క్యాన్సిల్ చేసామండి, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ని మనం రిమూవ్ చేసినట్లయితే డెసిమల్ పాయింట్ని 7 ఏ విధంగా రిమూవ్ చేస్తాం, కిందన ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక జీరో పెట్టుకుంటాం, ఒక జీరో పెట్టుకున్నాం ఇంటూ ఇక్కడ 70లో ఉన్నటువంటి జీరోని ఏ విధంగా క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే అండి, ఏం మిగిలాయి 7 7 మిగిలాయి, ఇక్కడ కూడా ఏం మిగిలాయి 7 7 మిగిలాయి. ఓకే అండి, ఆ విధంగా మనం క్యాన్సిల్ చేసినట్లయితే మనకి రిమైనింగ్ ఏమున్నాయి 0.7 ఉంది, 0.007 ఉంది. అయితే మనకి ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. అయితే మనకి 5 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టోటల్ ఇక్కడ 2, ఇక్కడ 3, 2 + 3 ఎంత 5, అంటే 5 స్థానాల తర్వాత. ఓకే అండి, 5 స్థానాల ముందు పాయింట్ అనేది పెట్టాలి. ఓకే అండి, 5 స్థానాల తర్వాత పాయింట్ అని పెడితే మనకి ఆప్షన్లో ఉందో లేదో చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంటుందండి. అదే మన ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం.